ఒకే రూట్ కానీ వాళ్ళిద్దరివి రెండు దారులు. నడకదారి ఒకటే అయినా నడిచిన తీరులోనే ఎంతో తేడా. ఇంతకీ ఈ పోలికంతా చంద్రబాబు చిరంజీవి గురించే. కాలిబాటలో కొండెక్కిన వీళ్ల యాత్రలో అలిపిరి దగ్గర నుంచి ఆపసోపాలు పడుతూ బయలుదేరిన చిరంజీవి ఆకాశపటికే ఇలా కూర్చుండిపోయారు. చంద్రబాబు మాత్రం పూర్తిగా డిఫరెంట్. అసలే అలవాటైన ఏరియా, అందులోనూ అంతులోని కమిట్మెంట్. అందుకే ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను అన్నంత రేంజ్లో ఉత్సాహంగా ఉరకలేశారు. 1000 మెట్లను అరగంటలోనే ఎక్కి అదరగొట్టేశారు. కాలినడకలో వినిపించే పాటలు, అభిమానుల పలకరింపుల సంగతి ఎలా ఉన్నా చిరంజీవి చెవుల్లో మాత్రం 7 కొండలవాడా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అనే పాటే వినిపించి ఉంటుంది. అందుకే కొండెక్కడం అంత ఈజీ కాదన్నట్టుగా ఎక్కడికక్కడ రెస్ట్ తీసుకుంటూ ఇలా కూలర్లు పెట్టుకుని మరీ కూలయ్యారు. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. చంద్రబాబు రూట్ మాత్రం పూర్తిగా సెపరేట్. ఆయన ఆగింది 1-2 చోట్లే. కాస్త నీళ్లు తాగి పళ్ళ మొక్కల్ని పంటికి వేసుకుని అలసటంటే ఏంటి అన్నట్టు కనిపించారు బాబు. మొత్తం మీద తిరుమల కొండెక్కడంలో కూడా రికార్డు సృష్టించినంత పని చేశారు చంద్రబాబు. అందుకే రాజకీయాల్లోనే కాదు, లైఫ్లోనూ వీళ్ళిద్దరి రూట్ నిజంగానే సపరేట్ అనిపించడం లేదు ఈ సీన్ చూస్తుంటే. చరిత్రకు